Dede perde, 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 dede perde, dede perde, 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 dede perde. Hello, hello, Tara, Tara speaking. Hello, ఎవరు? అరే నీ అడ్రస్ కాదా, నా అడ్రస్ తెలియగానే నేను తప్పిపోయి తిరుగుతా. నీకు అడ్రస్ చెప్పే ఓపిక నాకు. నీకు దమ్ముంటే ఫోన్లో ఒక రెడ్ బటన్ ఉంటుంది, అది నొక్కు. పెట్టేయి. పెద్ద మంచి ఎక్స్క్యూజ్ హలో, ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, నా ఇల్లు ఇక్కడ కూడా తప్పిపోయేది, అది వెతికి చెప్పండి దయచేసి ప్లీజ్. ఇలా ఒళ్ళు ఇల్లు తెలియకుండా తాగే నీలాంటి తాగుబోతుల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. ఏంటండి నాలాంటి తాగుబోతుల వల్ల దేశం నాశనం అయిపోతుందా? అసలు నువ్వు తాగుబోతుల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మన ఏపీ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 24 జిల్లాలు. జిల్లాకు 200 షాపులు వేసుకున్నా, 4000 షాపులు. ఈ రోజు ఓపెన్ అవుతున్న కొత్త బ్రాండ్ షాపులు మనకు తెలియదుగా. అవి ఒక 1000 షాపులు వేసుకున్నా 5000 షాపులు ఉన్నాయి మన 24 జిల్లాలో. ఓకే, ఒక్కొక్క షాపుకి 1000 మంది నాలాంటి తాగుబోతుల షాపుకి వచ్చిన కొన్ని లక్షల కోట్లు మన గవర్నమెంట్ లాభం వస్తుంది. మాలాంటి తాగుబోతుల వల్ల వచ్చిన కోట్లు సంపాదనతో గవర్నమెంట్ ఈరోజు రోడ్లు వేపిస్తుంది, మీ ఇంటికి పంపులు వేపిస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుంది. అవన్నీ కేవలం తాగుబోతుల వల్ల జరిగినాయి. అయినా ఇవన్నీ చెప్తే నీకు అర్థం కాదు. మా గురువు గారు ఎప్పుడో చెప్పారు, ఎంఎస్. ఎవరైనా నీకు అర్థం కాదు, ఆల్రెడీ జనాలందరికి అర్థమైంది. ఈ విషయం నీతో కాదు, రేపటి రోజున అసెంబ్లీలో వాదిస్తా, అది కాకపోతే పార్లమెంట్లో వాదిస్తా. అయినా ఇవన్నీ నీకు చెప్పి అనవసరం. కానీ నా ఇల్లు ఎక్కడ అది చెప్పు చాలు, అంతే. అదిగో అదే ఇల్లు పో. అరే ఇదేనా నా ఇల్లు? అవును. ఓ సారీ, ఇది నా ఇల్లు అనుకుని వచ్చిన. ఏమండి, ఇది మీ ఇల్లే. ఇది నా ఇల్లా? అరే ఇది నా ఇల్లు. నువ్వెవరు? మీ పెళ్ళాన్ని. నువ్వు నా పెళ్ళానివా? అరే కరెక్ట్, నువ్వు నా పెళ్ళానివే. సారీ, అయినా నీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నా పెళ్ళాని పక్క జరుగు. ఇదిగో మీరు రోజు ఇలా తాగొచ్చి నన్ను పట్టించుకోవడం మానేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నువ్వు పుట్టింటివో లేకపోతే వాళ్ళ పుట్టింటివో నాకు సంబంధం లేదు. మీ అయ్యవ్వ ఇస్తాన కట్టం ఇస్తే నేను బిజినెస్ చేసి సంతోషంగా సుఖంగా ఉండేటోడు. ఆ బాధతో తాగి 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 చచ్చిపోతా. అప్పుడు నీ తాళ్ళు తెగిపోతుంది, నువ్వు విధవరాలు అవుతావు. అయ్యో అయ్యో అయ్యో, ఎంతెంత మాటలు అంటున్నారు. మిమ్మల్ని కాదు, మా అమ్మ బాబు ననాలి. మిమ్మల్ని ఇచ్చి కట్టబెట్టారు చూసారా, వాళ్ళ ననాలి. నువ్వు బాధపడకే, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా? ఇప్పటికైనా మించిపోయిందే లేదు. మీ అబ్బాయికి ఫోన్ చేసి ఆ మిగిలిన డబ్బులు తీసుకురమ్మను. ఈలోపు నేను ఒక కోటర్ వేసుకొని వస్తా. ఫోన్ చేయి ఇప్పుడే, ఇమ్మీడియట్లీ. మనం ఏం చేసిన లాజిక్తో చేయాలి. అది ఒక కోటర్ వేసుకొని వస్తా. నేను రాలేకపోతా, మరవలేకపోతా. అలాంటప్పుడు తాగడం ఎందుకు? ఆపండి. ఎందుకు ఆపాలి? ఈ ప్రపంచంలో అతి ఇష్టంగా అతి కష్టంగా తాగేది ఒకటే. అంత ఇష్టంగా తాగడానికి అందులో ఏముందండి? ఏముందో తాగితే తెలుస్తుంది. ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారండి? ఇప్పుడు అర్థమైనా? నేను తాగి సంతోషంగా లేను. ఆ శివుళ్ళ విషం లాంటి మందు తాగి బాధపడతానా, లోపల రగిలిపోతాను. అలాంటప్పుడు మందు తాగడం ఎందుకు? మానేయచ్చు కదా. ఆ రగిలిపోయే బాధ తట్టుకోలేని మందు అవుతానా? అరే ఏంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? మరి మందు అంటే మామూలు ఇస్తావా? కచ్చ కొట్టిన అతల కుత్రం అవుతాను. రాసి రాసి ఇదేంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? నీ
ఇది లేవది ఇది లేవది. ఈ రాత్రికి ఇదే మన బెడ్రూమ్ పడం. వీడి పేరు తుఫాన్ బాబు. వీడికి కోడిగుడ్లంటే పిచ్చి. ఒకరోజు వీడు వాళ్ళ ఊరి రాజుగారి కోళ్ల ఫారంలో గుడ్లు దొంగతనానికి దూరాడు. వీడు గుడ్లు దొబ్బేస్తుండగా వీడు తెరిచి వదిలేసిన తలుపులోంచి కోళ్లు రోడ్డు మీదకి దొబ్బేశారు. ఊరంతా దొరికిన కొన్ని దొరికినట్టు వండుకు తినేశారు. ఆ అప్పు కట్టడానికి ఈడు ఇక్కడ చేరాల్సి వచ్చింది. అనేరా నీకు కూడా చెప్పాలా? నమస్తే సేటు. नमस्कार. నమస్తే సేటు. नमस्कार. సార్ నాది ఉన్నాడు సేట్. నమస్కార్. రావయ్య జైలు. జైలు నై సాబ్, జైన్ ప్రకాష్ జైన్. సర్లే, ఏంటి సంగతులు? దో బచ్చంని తెస్తేనే సార్. పాండవ వనవాసం. అబ్బా, ఇక్కడ సినిమాలు కూడా చూపిస్తారేమోరా. నమస్కారం సార్. మీ జీతం 15 ఏళ్ళు. 7,500 లాక్కి 7,500 వాటికి ఇవ్వండి సార్. వద్దు సార్, 1000 నాకు 14,000 ఆయనకి ఇవ్వండి. త్వరగా అప్పు తీరిపోతే డిగ్రీ పూర్తి చేసుకుంటాను. రేయ్, నీ సంగతి ఏంట్రా? 1000 అక్కడ, 14 ఇక్కడ. హజార్ యా. నా బాకీ ఇప్పుడు తిరుతాది. నిధి జీవితాంతం ఇక్కడే ఉంటావు. యా, ఐ లైక్ దిస్ బిల్డింగ్. వీళ్ళని తీసుకెళ్ళండి రా. పదండ్రా. ఏంటి అలా ఊపుకుంటూ వస్తున్నావు? పెట్టుకోండిరా. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? పేరేంటి? బాబులకే బాబు, తుఫాన్ బాబు. చూబులతోనే సునామీ సృష్టిస్తా. ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాడివి? అడుగుతుంటే గుడ్ల గుబ్బలా గుడ్ల పగిన చూస్తావేంట్రా? చెప్పు. అవే ఏవి? గుడ్లు అప్పయింది, మీకు అప్పగించారు. ఇక్కడ సరిగా పని చేయలేదనుకో, ఆ గుడ్లు బీకి పార్సల్ కట్టి నీకే ఇస్తారు. ఇద్దరు సంతకం పెట్టండి. ఎందుకు? నువ్వు పని చేస్తుండగా ఏమైనా జరిగి పోయావనుకో, ఎక్స్క్యూజ్ ఇస్తారా? నీ చావుకు ఈ కంపెనీకి సంబంధమే లేదని నువ్వు రాసిచ్చిన. తొందర పెట్టండి. పెట్టు. పెట్టా. ఏయ్, పెట్టు. టౌన్లో ఉన్న అన్ని బార్ అండ్ రెస్టారెంట్లో ఖాళీ సీసాలు తీసుకొచ్చి ఇక్కడ జమ చేస్తారు. రండి. వాటిని ఇక్కడ కడిగి వాటికున్న లేబుల్ తీసి శుభ్రం చేయాలి. మందంతా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ తయారయ్యే నకిలీ బ్రాందీ, విస్కీ, రమ్ము అన్ని వీటిలో నింపుతారు. ఇవి తీసుకెళ్ళి పైన ప్యాకింగ్ ఫ్లోర్లో ఇవ్వాలి. కావాల్సినప్పుడల్లా మందు తాగించండి. ఊరికినే అడిగానండి, ఊరికినే. కనబడకుండా తాగొచ్చు. రండ్రా. కింద తయారైన మంది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ అమ్మాయిల సీసాలో నింపి లేబుల్ చేసి సీల్ చేస్తారు. పోన్లేండి, ఇదేనా ఉంది ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఏమని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? కాళ్ళు ఎరగొడతారు. పోనీ వాళ్ళు మా దగ్గరికి రావచ్చా? వాళ్ళ కాళ్ళు ఎరగొడతారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం. టైమే. రాయ్, మిగిలిన కన్నుతో కూడా అటు చూడకూడదు. అటు చూడు, ఆవిడ పేరు చిట్టి తల్లి. ఏముంది, సూపర్ ఫిగర్, కావాల్సినంత మందు, సినిమాలు, సూపర్. ఇక్కడి నుంచి నేను వెళ్ళమన్నా వెళ్ళాం. ఐ లైక్ దిస్ బిల్డింగ్, దట్స్ ఆల్. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావే? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా. ఆడు చూస్తే తుకడలు తుకడలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండీగా సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్, నీకు హైదరాబాద్లో సనత్ నగర్ ఎడికేరా? తెలుసు. నన్ను సనత్ నగర్ సత్తి అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. అన్న వణకం. వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడట్లేదు. కోమాలో ఉందండి. కోమానా?
కామా అయినా పులి స్టాప్ అయినా కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాడికి ఇస్తే 3 నెలలు పడ్డాడు కట్టాడా? అప్పుడిదానా? అరే ఆ బక్కోడు కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకొని ఏం బ్రో గురికాయని చూస్తున్నా బ్రో. సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెల కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేద్దా అది తిరుగురుబే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. పాకి పాకి పరదేశీ ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛ, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో ఇక చూసుకో బాగుంటుందిరా. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిలగిల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో ఉరుకు. ఇందులో పోయి బాగానే కొరికేవరా. అది పట్టు. అంతే అయిపోయింది. ఇందులో ఎలా ఉంది? అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి రంగబతి ఖోలో రంగుపోతే కోతి అని. నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు చేసినావో మందలోడా హరిమాయలోడా. మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. అయిపోయింది, బస్సు వెళ్ళిపోయింది, ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను. ఈలోగా నువ్వు దమ్ము కొడుతుంటా. రే సిగరెట్లు మర్చిపోకరాయ్.